హలో అండి. అందరికీ నమస్కారం. ఒక ఒంటిమిట్ట రామాలయంలో మాత్రమే వెన్నెల రాత్రి కళ్యాణం ఎందుకు జరుగుతుంది? ఆ ఆలయ రహస్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాము. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం ఎన్నో విశిష్టతలకు, ఆసక్తికరమైన అంశాలకు నిలయం. సాధారణంగా అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి రోజున పగలు కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం రాత్రివేళ కళ్యాణం జరగడం వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు రావణ సంహారం ముగించి అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్న మునులను దర్శించుకున్నాడట. అప్పుడు వారు స్వామివారి కళ్యాణాన్ని చూడాలని కోరుకున్నారు. అయితే ఆ సమయంలో చంద్రుడు కూడా శ్రీరాముణ్ణి ఒక విన్నపం చేసుకున్నాడు. సూర్యవంశంలో పుట్టిన రాముడి కళ్యాణం పగలు జరిగితే సూర్యుడి కాంతిలో తాను ఆ వేడుకను చూడలేనని, కాబట్టి తన వెన్నెల కాంతిలో కళ్యాణం జరగాలని చంద్రుడు ప్రార్థించాడు. చంద్రుని కోరికను మన్నించిన శ్రీరాముడు ఒంటిమిట్టలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున, అంటే నవమికి 5 రోజుల తర్వాత వెన్నెల రాత్రిలో తన కళ్యాణం జరుగుతుందని వరమిచ్చాడు. అందుకే ఇక్కడ కళ్యాణాన్ని మనోహరమైన వెన్నెలలో నిర్వహిస్తారు. ఆలయానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్తాను, వినండి. ఇక్కడి గర్భాలయంలో సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడి ఉంటాయి. ఇలా ఒకే శిలపై ముగ్గురు ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. సాధారణంగా రామాలయాల్లో స్వామివారి పాదాల దగ్గర హనుమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ మూల విగ్రహంలో హనుమంతుడు ఉండడు. రాముడు హనుమంతుణ్ణి కలవకముందు కాలానికి చెందిన విగ్రహం ఇదని చెప్తుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో మాత్రం విడిగా సంజీవరాయుడి గుడి ఉంటుంది. సహజ కవి బమ్మెర పోతన తాను రాసిన భాగవతాన్ని ఈ ఒంటిమిట్ట రాముడికే అంకితం ఇచ్చాడు. ఆయన ఇక్కడే నివసించారని ప్రతీతి. ఆలయ సమీపంలో ఉన్న బావిని శ్రీరాముడు తన బాణంతో భూమిని చీల్చి మునుల దాహం తీర్చడానికి నిర్మించాడని చెప్తారు. దీన్నే రామతీర్థం అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తుంది. పౌర్ణమి వేడుగుల్లో జరిగే ఈ కళ్యాణం